పరిమళ అమ్మ, నేను మ్యూట్ లో ఉండి మాట్లాడుతున్నాను, సారీ. అయ్యో ప్రభు అని యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము నిర్గమాకాండము 16వ అధ్యాయము 10వ వచనము. అహరోను ఇశ్రాయేలుల సర్వ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను. యెహోవా మహిమ వారికి ఆ మేఘములో కనపడెను. యెహోవా మహిమ అంటే మనము ఏమనుకుంటున్నాము? మనకు ఆ మహిమ అనే దాని గురించి నిర్వచనం చెప్పాలంటే ఒక మానవ వారి జ్ఞానానికి అందనటువంటిది మహిమ ఆయనది. మహిమ అంటే ఏంటి అని మనము ఒకళ్ళు ప్రశ్నిస్తే గనక మనము ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదాము హవ్వలు సృష్టింపబడినప్పుడు ప్రభువు తన పోలికలో తన రూపంలో వారిని సృష్టించినట్టుగా చూస్తున్నాము. అంటే మట్టితో శరీరాన్ని చేసి అన్ని చేసినప్పటికీ ఆయన ఆత్మను వారిలో ఊదటమే కాకుండా తన మహిమతో వారిని కప్పించినట్లుగా మనం చూస్తాము. ఎందుకంటే ఎప్పుడైతే వారు మరి చిన్న పాపాన్ని దేవుడు వద్దన్నటువంటి కార్యం చేసి పాపం చేసి ఉన్నారో ఇమీడియట్ గా వారి చుట్టూ ఉన్నటువంటి ఆయన మహిమను, ఆయన కప్పి ఉంచిన మహిమను వారు పోగొట్టుకున్నారు. ఎందుకంటే పాపానికి ఆయన మహిమలో స్థలము లేదు అని మనం గ్రహించవచ్చు. మరి ఆయన మహిమలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు తను కోరుకుంటున్నాడు. కనుక అందుచేత ఆయన పోలికలో అంటే అప్పుడు వారు చేయబడినప్పుడు వారు పరిశుద్ధులుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాపము వారిలో చోటు చేసుకుందో మహిమకు వారి చుట్టూ ఇక వారిలో స్థలము లేకపోయింది కనుక దేవుని దగ్గరికి ఆ మహిమ వెళ్ళిపోయినట్లుగా చూస్తాము. కానీ దేవుడు తను సృష్టించిన నరులు తన పోలికలో ఉండాలని ఆయన యొక్క ఆశ, ఆయనలాగా మనం ఉండాలని ఇటువంటి కోరిక, అది ఆయన ప్రణాళిక అయ్యింది. కనుక మరి అటువంటి పోగొట్టుకున్న మహిమను మరలా మనము సంపాదించుకోవాలంటే ప్రభువే తన స్వయంగా ఈ లోకముకు రావాల్సి ఉన్నదనమాట. రావాల్సి ఉండి ఈ పాప సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి మరి రుణాన్ని కూడా ఆయన శిలువ మీద కొట్టువేసి మనలను తనతో నివసించే యోగ్యులం అగునట్లుగా మనలను పరిశుద్ధపరుస్తున్నాడు దేవుడు. కాబట్టి మరి అరణ్యంలో వారికి ఆ మహిమ కనపడిందంట. వారు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మహిమ ఏంటో వారికి చూపించారు అక్కడ దేవుడు. ఎందుకంటే తన నామం పెట్టబడ్డాడు. ఎందుకంటే ఆయన అబ్రహాంని ఏర్పరచుకుని, ఆయన సంతానంను ఏర్పరచుకుని, ఇశ్రాయేల్ని ఏర్పరచుకుని వారి జనాంగాన్ని ఆయన కాపాడుతూ వస్తున్నారు. ఎందుకంటే మరి వారిలోండి ప్రభు తను ఈ లోకానికి రావాలని ఆశపడ్డారు. అందుచేత ఆ జనాంగం చుట్టూ కూడా ఆయన మహిమ ఎల్లప్పుడూ ఉంటూనే ఉందన్నమాట. మరి అలాగే వారు మరి ప్రయాణం అవుతున్నప్పుడు వారు ప్రయాణం చేయటానికి రాత్రి పగలు ప్రయాణం చేయాలంటే దేవుని యొక్క మహిమ మరి వారికి పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోనూ ఉండి పగలంతా కూడా నీడగా ఉండి రాత్రి పూట వారికి వెలుగుగా ఉండి మరి వాళ్ళని ముందుకు నడిపించినట్లు కూడా మనము చూస్తాం అన్నమాట. ఆయన యొక్క తేజస్సు మరి ఎంతో గొప్పదని కూడా మనం చూస్తున్నాము. అటువంటి గొప్ప తేజస్సుని మరి మోషే గారు 40 దినాలు ఆయన సన్నిధిలో ఉండినప్పుడు ఆయన ముఖము ఆయన యొక్క మహిమను బట్టి ప్రకాశించిందంట. అయితే ఈ మట్టి ఘటం మీద ఆ ప్రకాశించిన ఆ మహిమ మరి కిందకు వచ్చినప్పుడు మనుషులు ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. అందుచేత ఆయన ముసుగు వేసుకోవాల్సి వచ్చిందంట. కానీ ఆయనలో ఉన్న మహిమ ఏంటండి? తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన ప్రభు సన్నిధి నుండి ఎప్పుడైతే బయటకు వచ్చాడో అప్పుడు తనలో ఉన్నట్టు మహిమ నెమ్మదిగా తగ్గిపోతుంది. కనుక ప్రభు యొక్క కోరిక ఏంటంటే మనము నిత్యము ఆయన సన్నిధిలో ఉండి ఆయన మహిమలోకి, ఆయన మహిమ రూపంలోకి మనం మార్చాలని ప్రభు యొక్క గొప్ప ఆశ అయి ఉన్నదన్నమాట. మరి యెషయా 9:6 ఉంటుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టును,
ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అంటున్నారు. అంటే ఈయన ఈ లోకంలోకి మన ఒక శిశువుగా వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి తన మహిమ ద్వారా జన్మించినట్లుగా కూడా మనం చూస్తాము. ఆయన ఒక మరి కన్యక గర్భంలో ఆయన మరి ఉద్భవించినట్లుగా చూస్తాము. ఆయన మహిమ చేతనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే సాధారణంగా మనుషుల యొక్క క్రియల వల్ల పుట్టిన సంతానం అయితే ఆయన కాదు, పరిశుద్ధాత్మ వలన వచ్చాడు కాబట్టి ఆశ్చర్యకరంగా పుట్టాడు. పైగా ఆయన ఆలోచనకర్త, తను పరిశుద్ధమైనటువంటి ఒక స్త్రీని ఎంచుకున్నాడు ఆయన. ఎందుకంటే తను ఉండటానికి యోగ్యంగా ఉన్నటువంటి ఒక స్త్రీ కోసం ఎతికినప్పుడు మరియమ్మ గారు ఆయన దృష్టిలో దయ పొందింది అయిందంట. అందుచేత ఆవిడ గర్భంలో పుట్టగలిగాడు అనమాట. ఆయన ఎంతవంటి బలవంతుడు అంటే మన మన మనలను నరకంలోనికి ఈడ్చివేసిన ఈ పాపమంతా కూడా మన మీద నుండి తీసుకుని తన మీద వేసుకుని దానిని మరి సిలువకు అంటగొట్టి ఆయన పునరుద్ధరణే లేచి మరలా తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి బలవంతుడైన దేవుడు. ఆయన నిత్యము ఉండేవాడు, ఆయనకు ఆది అంతం అనేది లేదట. మరి అలాగే సమాధానకర్తయగు అధిపతి, మనకును దేవునికి మనకు మధ్య సమాధానాన్ని ఏర్పరిచినటువంటి దేవాది దేవుడిన కనుక అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన రూపంలోకి మనం మార్చబడాలంటే ఆయన యొక్క మరి లక్షణాలు కలిగి ఉన్న వారమై మనము కూడా ఆయనలాగా ప్రజ్వలించాలని, ఆయనలాగా మహిమతో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటది కదా, 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన దేవుని యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుడు, దేవాది దేవుడు, ఆయన కుమారుడు, మరి ఈ లోకానికి కుమారుడుగా వచ్చినటువంటి ఆ దేవాది దేవుడు మరి అంత గొప్ప తేజస్సు కలిగిన దేవాది దేవుడని, ఆయన తత్వం అంటే ఆయన యొక్క స్వభావం యొక్క మూర్తిమంతమునై ఉండి, అంటే దేవుని యొక్క మూర్తిమంతమునై ఉండి మరి ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడంట. ఒక మాట చెప్తే చాలంట. మరి ఏలీయా గారు ప్రార్థన చేస్తే ఒక్క నిమిషంలో మరి ఆయన తన అగ్నిని కురిపించాడు. ఎందుకంటే వాగ్దానం చేశాడు, మీరు నా నామంలో ఏది అడిగినా ఇస్తానని కదండి. అలాగే షడ్రకు, మిషక్, అబేద్నెగోలు ఆయన నామంలో హింసింపబడుతున్నారని తెలిసి వారి చుట్టూ ఆవహించడం వల్ల అక్కడ ఆ అగ్ని కూడా మరి ఈయన యొక్క ప్రభావం చేత, ఈయన యొక్క మహిమను బట్టి అది వారిని ఏమీ చేయలేకపోయిందని కూడా మనం చూస్తాము. అక్కడ ఉన్నటువంటి రాజు మనుషులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తాం అనమాట. మరి అలాగే మరి లాజరు చనిపోయినప్పుడు ఈయన ఒక వాక్కు ఒక్కోసారి మాట్లాడితే చాలన్నమాట, ఆయన బయటికి వచ్చేసారు. బతికిన వాడే 4 దినాలు మరి సమాధిలో ఉన్నప్పటికీ మరి బయటికి రాగలిగినటువంటి శక్తి గలవారై ఉన్నాడు అనమాట. అంటే ఆయన వాక్కు మాత్రము ఎంతో గొప్పది, ఎంతో ఒక మాట చేతనే సమస్తము నిర్వహించే దేవుడు అంట. అదే విధంగా పాపముల విషయంలో శుద్ధీకరణం చేసే దేవుడు అనమాట. మన పాపములను మన కడిగి వేసి మనలను పవిత్రపరచటకి ఆయన ప్రతి దినము కూడా మన కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనకంటూ ఒక స్వాతంత్రం అనే లక్షణాన్ని ఇచ్చిన్నారు కనుక మనంగా ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, పవిత్రపరచు అని మనం అడగవలసిన వారమై ఉన్నాము. అడిగి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో ఉండాలంటే ఆయనలాగా మనం కూడా పరిశుద్ధమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అలాగే 2 కొరింథీయులు 3:8 చూస్తున్నట్లయితే, మరణకర్మకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైనను. అంటే ఆయన యొక్క పరిచర్య, మనము చేస్తున్న పరిచర్య ఎటువంటిదండి? ఆయన మరి మోషే గారు పరిచర్య మాత్రమే చేస్తున్నారు కానీ ఆయన దేవుడు చెప్పిన విధంగా రాళ్లను చెక్కి ఒక టాబ్లెట్స్ ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు దాని మీద ఆయన మహిమతో మరి
దాని మీద ఆయన 10 ఆజ్ఞలను రాసినట్టుగా కూడా మనము వాక్యంలో చూస్తాము. అంటే మనముగా సమర్పించుకున్నట్లయితే ఆయన మహిమ ద్వారా మనలో ఏమి రావాలో, ఏమి చేయాలో, ఎటువంటి మార్పు రావాలో అవన్నీ కూడా దేవుడు చేసే దేవుడే అన్నాడు. కనుక ఆయనను ఆ సువార్త విషయంలో కూడా మరి ఆయన సువార్తను మన హృదయాల మీద మరి రాసే దేవుడే అన్నాడు. మన 10 ఆజ్ఞలు రాయటమే కాదు, ఆయన యొక్క ప్రతి విధమైనటువంటి ఆలోచనను కూడా మన హృదయాల మీద చెక్కగలిగినటువంటి శక్తి గలవాడే అన్నాడు. ఎప్పుడంటే మనము సమర్పించుకున్నప్పుడు, మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ జరుగుతాయండి. అలాగే 2 కొరింథీయులు రాసిన పత్రిక 4:4 చూస్తున్నట్లయితే, దేవుని స్వరూప అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేయుచున్నది. అంధకారంలోండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. అంటే అవిశ్వాసంగా ఉన్నావా? విశ్వాసం లేదా? దేవుడు నన్ను ఈ కార్యం చేయమంటున్నాడు, నేను అసలు పుట్టిందే దేవుణ్ణి మహింపరచుటకు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అది నమ్మక మనము అవిశ్వాసంలో వెళ్ళినట్లయితే మనం వెంటనే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత మనకు మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుందంట. మరి అదే అంధకారంలో ఉండి వెలుగు ప్రకాశించిన బాగా కాక అని పలికిన దేవుడే ఈ యొక్క అపోస్తలులైన వారికి ఏం చేస్తాడంట, తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు ఈ యొక్క అపోస్తలులను ఏర్పరచుకొని వారి హృదయములలో ఆయన మహిమను ప్రకాశింపజేశాడంట. అందుచేత వారు అంత ధైర్యంగా ప్రభు యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పగలిగారన్నమాట. మరి కీర్తనలు 19:1 ఉంటుంది, ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనును ప్రచురపరుచుంది. అంటే ఈ సృష్టి యావత్తు కూడా ఆయన మహిమను ప్రచురపరిచేదే. లేకపోతే సూర్యుడు ఏంటి, అక్కడ ఆకాశంలో ఏమీ ఆధారం లేకుండా వేలాడటం ఏంటి, అతని నుండి మనకి ఎంతో గొప్ప వెలుగు రావటం ఏంటి, మరి ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఆయన మహిమను వెల్లడి చేస్తున్నవి ఇవన్నీ కూడా. సూర్యచంద్రులు, నక్షత్రాలు ప్రతిది కూడా మరి దేవుని మహిమను మాత్రం వివరిస్తున్నాయి అనమాట. సముద్రం చూస్తాం, ఎంతో లోతుగా ఉంటుంది, కానీ ఒక్క అడుగు ఎంతవరకు దేవుడు ఎలా చేశాడో అంతవరకే నడుస్తుంది, కానీ దాన్ని మించి అది బయటికి రాదు. దేవుని చిత్తం లేకుండా, దేవుని వెనక అనుమతి లేకుండా అది బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే సృష్టి యావత్తు కూడా ప్రభు యొక్క ఆజ్ఞలకు విధేయులై మరి ఆ ప్రభు చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో ఉన్నప్పుడు, కానీ ఆయన చేతితో చేయబడిన మనం మాత్రము ఆయనకి ఎదురు తిరిగి ఆయన ఆజ్ఞను లెక్క చేయక మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మనకున్న మహిమను, మనకు దేవుడిచ్చిన మహిమను కూడా మనం పోగొట్టుకునే స్థితిలో ఉన్నామేమో అని మనలను మనం పరీక్షించుకోమని దేవుడు మరి చెప్తున్నాడండి. ఎందుకంటే రేపొద్దున మనము ఈ లోకాన్ని మరి తనువు చాలించి లోకాన్ని విడిచిపెట్టే గడియ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో, నిత్యజీవంలోకి వెళ్తున్నామా, నిత్య నరకంలోకి వెళ్తున్నామా, అది ఏది మనము చూస్ చేసుకోవాలన్నా మన ప్రవర్తన ఈ లోకములో దానికి తగినటువంటి మరి ప్రతిఫలము పొందగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. కనుక మనం ఈ లోకంలో ఉండగాలి, మనలను మనం పరీక్షించుకుని మనము దేవునికి అవకాశం ఇచ్చి ఆయన మనలను పవిత్రపరచలాగిన, ఆయన తన మహిమను మన మీద ప్రకాశింపు చేయలాగిన, ఆయన మహిమ మన మీద ఉండేలాగిన మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21 ఉంటుంది, యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మూలముగా, ఆయన మూలముగానే మనకు మహిమ కలిగేలాగా దేవుడు మనం మరి పౌలు గారు రాస్తున్నారండి. అంటే ఆయన ద్వారా తప్పితే మనకు ఏ యొక్క మార్గము లేదు, ఆయనే మార్గము, ఆయనే మహిమ. మనము ఏ స్థితిలో ఉంటున్నామో, ఉండబోతున్నామో ఆ మహిమను మనం సంపాదించుకోవాలంటే ప్రభు మూలముగానే మనము సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి
ఆయన అంటున్నాడు, యెహోవాను నేనే, నా నామం మరి ఎవరికిని నా మహిమను నేను ఇచ్చేవాడను కాను అంటున్నాడు. కాబట్టి దేవునికి చెందవలసిన మహిమ దేవునికి మాత్రమే మనం చెల్లించగలిగిన స్థితిలో ఉండాలి. కానీ ఈ లోకంలో మరి మన వలె సృజింపబడిన వారికి కానీ, లేకపోతే దేవుడు సృష్టించిన ఈ రాళ్ళు రప్పలు మరి వృక్షాలు వాటికి కానీ మనము చెందనీయకూడదు. ఎందుకంటే మనము ఆయన పోలికలో చేయబడినాం కానీ ఈ లోక సంబంధమైనటువంటి రాళ్ళు రప్పల్లాగా చేయబడలేదు, వృక్షాల్లాగా చేయబడలేదు, లేకపోతే ఇంక ఏ రూపంలోనూ చేయబడలేదు. కానీ ఆయన యొక్క రూపంలోనే మనం చేయబడ్డాము కనుక మనము ఆయనకు మహిమకరంగా ఉండేలాగా మనం చేయాలన్నమాట. మరి ఆ స్తోత్రం విగ్రహంలకు చెందనీయను అంటున్నాడు. అంటే ఆయనకు రావాల్సిన స్తోత్రం, ఆయనకు రావాల్సిన మహిమ మనము ఆయనకు మాత్రమే చెల్లిస్తూ ఆయన మహిమలోకి మనము మార్చబడేలాగా మనలను మనము ఆయనకు సమర్పించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే దేవుని వాగ్దాలు ఎన్ని ఉన్నా కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి కదండి. కనుక ఆయన ద్వారానే దేవునికి మహిమ కలుగుతుందని కూడా వాక్యంలో చెప్పబడి ఉన్నది. మరి నిశ్చయముగా మరి ఆయనకు మహిమ కలుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఆయనే మహిమయ్య ఉన్నాడు, ఆయనే ఒక మహిమ కనుక ఆయన యొక్క మహిమ అంటే ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన జ్ఞానమై ఉన్నాడు, ఆయన ప్రేమయై ఉన్నాడు, అలాగే న్యాయమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, అలాగే ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, నిరాకారుడై ఉన్నాడు, సర్వవ్యాపి అయి ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క దివ్య లక్షణాలు. ఇవన్నీ కలిపి ఆయన యొక్క మహిమ కనుక ఆ వాటిలో ఏదో ఒక చిన్నది మనలో ఉందేమో, ప్రేమ అనేది ఉందేమో ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్రేమ కూడా చల్లారే దినాలు వచ్చినాయి. కాబట్టి మనలో ప్రభు లక్షణాలు మనలో ఉన్నాయా లేవా, మనము ప్రభువును పోలి నడుచుకోవాలా అంటే ఈ లక్షణాలన్నీ మనము కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే తండ్రి పోలిక బిడ్డలకు వచ్చినట్లుగా మరి ఆయన పోలిక మనకు రావాలంటే మనము ఆయన లక్షణాలు చూపించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మరి దేవాలయంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం అనే 3 రకాలు ఉంటాయి కదా. మరి ఆ ఆవరణం కూడా యెహోవా తేజ మహిమతో నిండిందంట. ఆవరణంలో ఎవరుంటారండి? మరి యూదులైన వారు కాదు, అన్ని జనులందరూ ఆవరణాన్ని తొక్కుతారంట. కంటే అన్యులమైన మనకు కూడా ఆయన తేజ మహిమతో మనల్ని నింపేటకి మనము ఆయన మహిమ ఆ యొక్క ఆవరణంలో మరి ఉంటుందని యెహెజ్కేలు ప్రవక్త రాసినటువంటి 1వ అధ్యాయము 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. అంటే దేవుని మహిమ ఎవరిని కూడా విడిచిపెట్టేది కాదు. మనమే ఆయనను విడిచి దూరంగా వెళ్ళిపోతున్న మనము గుర్తించుకొని మనం ఏం చేస్తున్నాము, ఎటువైపు ప్రయాణిస్తున్నాము, మరి మన చీకటిలోకి పారిపోతున్నామా లేకపోతే వెలుగులోకి వెళ్తున్నామా? చీకటిలోకి పారిపోయే వాళ్ళు ఏంటండి, వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆ మురికి గాని ఆ పాపం గాని ఇతరులకు కనపడకుండా ఉన్నట్లు ఆ చీకటిలో దాక్కునే వారే ఉన్నారు. అదే మనం వెలుగులోకి మనకు వెళ్ళినట్లయితే మన మీద ఉన్న సమస్తమైనటువంటి పాపము అన్ని కూడా తేటపరచబడి మనం ఏది దాని మనలో ఉండకూడదు అవన్నీ తీసివేసుకోగలుగుటకు మన శక్తి గల వారం అవుతాం. కనుక వెలుగైన ఆయన దగ్గరికి మనం పరిగెత్తుకు రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మహిమను బట్టి, ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి మనకి ఏమేమి కావాలో సమస్తం కూడా ఆయన నామం ద్వారా అడిగితే మనకి ఇస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు, ప్రతి విషయంలోనూ ఐశ్వర్యవంతుడు. ఆయనకి ఇది లేదు అన్న మాట లేదు, ఇది చేయలేడు అన్న మాట లేదు. కనుక సమస్తము చేయగల శక్తి గలవాడు దేవుడు. అలాగే పేతురు 1వ అధ్యాయంలో 1 పేతురు గ్రంథంలో ఉంటుంది 4వ అధ్యాయంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నారని మరి ఉన్నంతగా సంతోషించండి అంటున్నాడు. అంటే మరి క్రీస్తు రేపొద్దున రాబోతున్నాడు, మేఘం మీద రాబోతున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలంట, మనం మహానందంతో సంతోషిస్తామంట. అటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుందంటే మనకున్న ఈ శ్రమలన్నిట్లో కూడా ఓర్పుతో సహనంతో మనము ప్రభువును వదలకుండా ఆయన పట్టుకుని మరి ఆయన ఎడల మన హృదయాలను విప్పి
సంపూర్ణ సమర్పణ చేసుకుని నాయనా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని మనం ఎప్పుడైతే కోరుతామో అప్పుడు దేవుడు మనలను సంపూర్తిగా పరిశుభ్రపరిచి ఆయన రూపంలోకి మనలను మార్చుకోగలడు. మనం వాక్యాన్ని ప్రతిదినము చదవటం, దాన్ని ధ్యానించటం ద్వారా మనము ఆయన రూపంలోకి మార్చబట్టకు మన హృదయాలు మరి మార్చబడేటువంటి రూపాంతరం చెందే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కనుక మనము ఆయన రూపంలోకి మార్చబడాలని, ఆయన మహిమలోనికి మార్చబడాలని, అలనాడు ఆదామావులు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ వస్త్రము మన చుట్టూ మరలా ప్రభువు కప్పాలని ఎదురు చూస్తుండగా మనలో ఎటువంటి దోషము ఎటువంటి పాపము లేకుండా పవిత్రపరచబడాలంటే ప్రభు యొక్క రక్తం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఆయన పాదాల దగ్గరకు వచ్చిన మనము ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని ప్రతి విషయంలోనూ మరి ప్రభువు చిత్తాన్ని మరి చేయుటకు మనలను మన మనసు మార్చుకుని రూపాంతరం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఆయన మహిమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ఎంతో మహిమగల దేవుడు కాబట్టి మరి ఆయనే మహిమ అన్నాడు. కాబట్టి ఆయన రూపంలోకి మనం మారాలంటే మనము ప్రభువునకు సంపూర్ణ సమర్పణ చేసుకుని వలసి వారమే ఉండగా మనము పవిత్రపరచుకుందాము. ఎందుకంటే ఈ లోకము ఒక అయస్కాంతం లాంటిది, ఈ లోకంలో ఉన్న పాపము ఒక అయస్కాంతం లాంటిది. మనలను అసలు మన శక్తి లేకుండా వాటిలో పడిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రభువును గట్టిగా పట్టుకున్నట్లయితే ఈ లోకమును విసర్జించగలము, పాపాన్ని విసర్జించగలము, మనలను మనము పవిత్రులుగా ప్రభువునకు అప్పగించుకోగలము. ఎందుకంటే రేపొద్దున మరి తండ్రి ఎదుట మనలను నిష్కలంకులుగాను నిర్దోషులుగాను పవిత్రమైన ఒక కన్యకనుగా ఆయన ప్రభు ఎదుట నిలబెట్టాలని ప్రభు చూస్తున్నప్పుడు మనము ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన యొక్క మహిమతో నింపబడిన వారమై ఆయన రూపంలో ఉండి ఆయన ఎదుట ఉన్నప్పుడు మనము నిరంతరము ఆయన స్తుతించే స్థితిలో మనం ఉండాలా. కనుక నిరంతరము ఆయన సన్నిధిలో ఆయన ప్రక్కన సింహాసనం మీద ఆయన ఏ విధంగా అయితే సింహాసనం మీద కూర్చున్నారో జయించు వారందరికీ కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండే స్థితిని ఇస్తానంటున్నాడు. కనుక మరి ఈ లోకంలో మనకు శ్రమలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, వేదనలు వస్తున్నాయా, వాటి మీద లక్ష్యం ఉంచొద్దు అంటున్నాడు దేవుడు. మన దృష్టి, మన గురి అంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉంచి మరి ఆయనలాగా మనము ఉండటకు మనకు ఏ విధమైనటువంటి మరి స్థితి వచ్చినప్పటికీ మరి దాని నుండి మనం పవిత్రముగా మనల్ని మనం కాపాడుకోగలిగిన స్థితిలో ఉన్నాం మనము. ఎందుకంటే యోసేపు గారు చూడండి, పాపం అనేది ఆయన దగ్గరకు వచ్చింది, కానీ అక్కడ ఉంటే ఆయన బలహీనతను బట్టి ఏ విధంగా మరి అపవిత్రుడు అవుతానని దేవుని దృష్టిలో నేను మరి మంచిగా ఉండను అనుకుని ఆయన పారిపోయాడంట పాపం నుండి. కనుక మనకు బలహీనంగా ఉన్నామా, ఆ స్థితి నుండి అక్కడి నుండి ఆ మనుషుల దగ్గర నుండి మనం దూరంగా వెళ్ళిపోదాం. ఎందుకంటే మనము ఆయన యొక్క కార్యం నెరవేర్చాలంటే ఈ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆ యొక్క ఉరులలో మనం చిక్కుకొనకుండా ఉన్నట్లు మనలను మనము జ్ఞానము కలిగిన వారమై ప్రవర్తిద్దాము. ఎందుకంటే సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు, కానీ మనము ఈ యొక్క అంధకార సంబంధమైన క్రియల మూలంగా దానిని చూడలేక, దాన్ని పొందలేక, దాని యొక్క ప్రభావం తెలుసుకోలేక దాన్ని నిర్లక్ష్య పెడుతున్నాము. కనుక మనము దేవుని యొద్దకు వద్దాము. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము మన రహస్య పాపములు కనపడతాయని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో, ఆయన ప్రభావంలో, ఆయన మహిమలో మనలో ఉన్న ప్రతి విధమైన లోపము కనపడుతుంది, మనకే కనపడుతుంది. కనుక ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడే అది జరుగుతుంది, మనం లోకంలో ఉన్నప్పుడు జరగదు. ఎందుకంటే ఈ యొక్క సూర్యుడు గాని చంద్రుడు గాని వారి యొక్క ప్రభావం గాని మనలో ఉన్నటువంటి పాపాలని పరిచేటువంటి స్థితి వాటికి లేదు. కానీ అటువంటి శక్తి గల దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రతిదినము కనపడి ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టమైన రీతిలో మనము నడుచుకుంటాకి మనలను మనం సిద్ధపరచుకుని ఆయన సన్నిధిలో ఉందాము. ఆ విధంగా ఆయన సన్నిధిలో ప్రతిదినము కనపడి మనలను మనము ఆయన చేత శుభ్రపరచుకునే రీతిగా మనము ఉండునట్లు దేవుడు మనకు అనుగ్రహించును గాక. అట్టి దయలో అట్టి కృపలో ప్రభు మనందరినీ నడిపించును గాక. God bless you all. Praise the Lord.
మనమందరము ప్రభు సన్నిధిలో ఉన్నాము. ప్రభు మనకంటే ముందుగా వచ్చి సింహాసనాసీనుడై మన యొక్క రాక కొరకు ఎదురు చూస్తుండగా మనము పరిశుద్ధుడైన దేవాది దేవుని సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి మనోనిదానం కలిగిన భారమై మన దృష్టిని, మన మనస్సును, మన చెవులను, మన కన్నులను ఆయన వైపు తిప్పుకొని ప్రభు యొక్క దర్శనం కొరకు ఎదురు చూద్దాము. ప్రభువు సజీవుడు కనుక ఆయన కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు కనుక ప్రభు సన్నిధిలో ఉన్న మనము మనోనిదానంతో ప్రభు మీద దృష్టి నిలుపుదాం. ప్రభు మీద దృష్టి నిలిపిన మనము ప్రభు పాద సన్నిధి దగ్గర మన పాపములను ఒప్పుకుందాము. మనం ఈలోక సంబంధంగా చూస్తే ఏ ఒక్క పాపము మనకు తెలియదు, మనకు కనపడదు. మనం ఎంతో మంచి వాళ్ళము, ఏ పాపం ఎరిగిన వారము అని మనం అనుకుంటే సరిపోదు. ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు మనలో ఏముందో, ఏమేమి లోపాలు ఉన్నాయో ప్రతిది కూడా ప్రభు మనకు చూపించువారే అన్నారు. జక్కయ్య గారు ఏ విధంగా ఆయన చూడాలని ఆశతో ఆ యొక్క చెట్టు ఎక్కి ఉన్నారో ప్రభు అక్కడికి వచ్చినప్పుడు జక్కయ్య దిగిరా అంటున్నారు. నేను నీతో ఉంటాను, మీ ఇంటికి వస్తాను అంటున్నారు. అంటే అప్పుడు జక్కయ్యలో ఎంతో మార్పు వచ్చిందంట. అప్పటి వరకు ఎంతో అయినప్పటికీ తనలో ఇది తప్పు అని తెలుసుకున్న వాడే అక్కడ ప్రభు సన్నిధిలో, ప్రభా నేను ఇది చేస్తాను, అది చేస్తాను ప్రభా, నేను ఎంతమంది దగ్గర ఇట్లా అన్యాయంగా తీసుకున్నాను అని తనకు తానే చెప్పేస్తున్నాడు. అంటే ప్రభు ఏం చెప్పలే, నువ్వు అదిగా అన్యాయం చేసావు, నువ్వు ఇది చేసావు అని చెప్పట్లా. ఎందుకంటే ప్రభు తను తాను ప్రభు వెలుగులో మనల్ని మనం చూసుకునేటువంటి స్థితి కలుగుతుంది. కనుక ప్రభు యొక్క సన్నిధిలో మనము మన పాపములను ఒప్పుకుందాము. ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మనకు పరిశుద్ధ ఆత్ముడే మన పాపములను చూపిస్తాడు. కనుక ఆయన సన్నిధిలో మనం పాపములను ఒప్పుకునేలా మనలను పరిశుద్ధులుగా చేయగల శక్తి గల దేవుడు తన స్వరక్తంతో మనలను కడిగి పవిత్రులుగా చేయగలడు. కనుక ఆయన సన్నిధిలో ఒప్పుకొని మన పాపములను కడిగి వేసుకుందాం. పాపములను ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో నిత్యము కనపడినట్లు నాకు సహాయం దయచేయండి తండ్రి. కనపడాలని, నీ సన్నిధిలో ఉండాలని, నీ వలె పరిశుద్ధులుగా మేము తీర్చబడాలని, ప్రభా నీ రూపంలోకి మార్చబడాలని తీర్మానించుకుంటున్నామయ్యా. ఈ విషయంలో మాకు సహాయం చేయి తండ్రి. మేము కేవలము బలహీనమని తెలియక నా తండ్రి, మేము గుడ్డివారమని తెలియక మా మీద ఏముందో, మాలో ఏముందో చూడలేని స్థితిలో ఉన్న మా యొక్క నాయన తండ్రి ఆత్మీయ నేత్రాలు తెరిచి మాలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషాన్ని నీ రక్తంతో కడిగి వేసుకోగలిగిన స్థితిని మేము పొందటకు ప్రభా నాయన మేము తీర్మానించుకుంటున్నామయ్యా. తీర్మానించుకున్న మనము ప్రభువునకు మనము సమర్పించుకుందాము. ఆయన సన్నిధిలో సంపూర్ణ సమర్పణతో ఆయన చేత కడగబట్టకు, ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్న ప్రతి పాపం మనలో ఉండి తీసివేయబట్టకు, మరి ఒకసారి ఆ పాపంలో మనం ప్రవేశింపకుండానట్లు దేవుడు సహాయం చేయలాగిన ఆయనకు సమర్పించుకుందాం. ప్రభువునకు సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన, నీవు మనిషి కొరకు నియమించినటువంటి నీ యొక్క మహిమ ప్రభావాలు తండ్రి మేము మరలా పొందగలుగుటకు నా ప్రభా మమ్మలను పరిశుద్ధులుగా చేయి నాయన. ఎందుకంటే ఆ పరిశుద్ధత ఉన్న చోట నీ ప్రభావము, నీ మహిమ ఉండదని ప్రభా మేము ఈ దినమన నేర్చుకున్నామయ్యా. కనుక
మేము పాపలముగా పుట్టినప్పటికీ మమ్మల్ని పరిశుద్ధులుగా చేయగల శక్తి గల నీ దగ్గరికి మేము వస్తున్నాం ప్రభా. మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. మరి ఒకసారి ఆ పాపను మేము అంటకుండా మమ్మల్ని ప్రభా ఆ పాపముల నుండి దూరంగా నిలబెట్టండి ప్రభా. మమ్మల్ని ప్రత్యేకపరచుకోండి రాజా అని ప్రభుని వేడుకుందాం. సమయం ఎంతో సమీపంగా ఉంది నాయన. నువ్వు త్వరలో వచ్చే సమయం తండ్రి. ఎందుకంటే ఈ యొక్క రాకడలో మేము ఎత్తబడలేకపోతే 7 ఏండ్ల శ్రమలలో ప్రభా నాయన మేము తండ్రి ఎన్నో ప్రభా నా తండ్రి శ్రమలు అనుభవించవలసిన వారమే ఉన్నాము నాయన. పరిశుద్ధ పరమ తండ్రి ఆ దినములలో మరి ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు అని చెప్పావు ప్రభా. కనుక నాయన అటు భయంకరమైన శ్రమల మధ్య మేము వండుకుంటున్నట్లు నాయన నీ రాకడలో ఎత్తబడగలుగుటకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నాయన మమ్మల్ని సంపూర్తిగా కడిగి మేము రాకడలో ఎత్తబడి నీ పెండ్లి విందులో పాల్గొనే స్థితిని మాకు దయచేయండి అని ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నాయన మేము తండ్రి నాయన ఈ లోకంలో ఉండగా నా ప్రభా నా తండ్రి ఏది మంచో ఏది చెడో ఒక్కోసారి గ్రహించలేని మరి ఈ యుగ సంబంధమైన కలిగించినటువంటి గుడ్డితనంలో మేము బతుకుతున్నామేమో నాయన. మా కన్నులు తెరవండి ప్రభా, మా హృదయాలను తెరవండి ప్రభా. నాయన ప్రభా మమ్మలను నీ రూపంలోకి మార్చుకో నాయన. ఈ పెండ్లి కుమార్తె అంటే ప్రభా నాయన నీకు సమరూపము కలిగినటువంటి మరి పెండ్లి కుమార్తెగా నా ప్రభా ఆ వరుసలో మేము నిలబడగలిగిన శక్తిని మాకు దయచేయండి. మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, కేవలం నీ ఆత్మ చేతనే కార్యాలు జరుగుతున్నాయని వింటున్నామయ్యా. మమ్మల్ని నీ రూపంలోకి మార్చుకోనాయన. నీ రక్తంతో కడగండి ప్రభా. నాయన నీ యొక్క సన్నిధిలో కొద్ది దినాలు ఉన్నటువంటి మోషే ముఖము ఎంతో ప్రకాశించిందట ప్రభా. నాయన ప్రభ మేము ప్రతి దినము నీ సన్నిధిలో కనపడి ప్రభా నాయన నీ నుండి వచ్చే ఆ మహిమను ప్రభా మహిమైశ్వర్యాన్ని మేము పొందగలిగిన స్థితిని ప్రభా మాకు దయచేయండి తండ్రి. నానా నువ్వు మమ్మల్ని ఈ లోకంలో ఎందుకు సృజించావో అనేటువంటి యొక్క ప్రభా నాయన నీ ప్రణాళిక ఏమిటో అనేది ప్రభా మేము మాకు తెలియకుండా ప్రభా నాయన మా ఇష్టానుసారముగా బ్రతుకుతున్నట్లయితే ప్రభా మమ్మల్ని క్షమించి నా తండ్రి నాయన నీ మార్గములలో నా తండ్రి నీ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించగలిగిన స్థితిని ప్రభా మాలో ఒక్కొక్కరికి కూడా దయచేయండి తండ్రి. మేము మా కుటుంబాలు మా బిడ్డలు ప్రభా నాయన బిడ్డలు నా తండ్రి నాయన మా ఇరుగు పొరుగు వారు మా స్నేహితులు అందరూ కూడా నా ప్రభా నాయన నిన్ను ఎరిగే స్థితిలో ఉండి ప్రభా నాయన మా సిద్ధులలో ఎక్స్ట్రా నూనెను తీసుకుని నా ప్రభా నీ కొరకు ప్రభా నా తండ్రి ఎదురు చూడగలిగిన స్థితిని ప్రభా ఈ దినాల్లో మాకు అవసరమై ఉంటుండగా నా ప్రభా ఆ గురి యొద్దకే మేము పరిగెత్తుకుని రాగలుగుటకు నాయన నీ శక్తిని మాకు ప్రసాదించండి ప్రభా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాము. వేడుకున్న మనం ప్రభువుని స్తుతించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన మేము తండ్రి నాయన ఎన్నో ఆపదల నుండి మమ్మల్ని తప్పిస్తూ ఆ ప్రభా నా తండ్రి నాయన ఎన్నో ప్రభా నా తండ్రి నాయన కీడుల నుండి తప్పిస్తూ నాయన మేము ఎప్పుడో మరి తండ్రి మృతులమై ఉండగా మమ్మల్ని బ్రతికిస్తూ నా ప్రభా సజీవి లెక్కలో నీ సన్నిధిలో నిలబెట్టుకున్న తండ్రి నీకు కోటాను స్తుతులు స్తోత్రాలు. మేము బ్రతికుంటమే కాకుండా జీవాధిపతివైన నీ సన్నిధిలో నిలబట్టకు ప్రభా మాకు అవకాశం ఇచ్చిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నాయన ఇటు గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో నాయన నామకార్థంగా కాకుండా నా ప్రభా నిజమైన పశ్చాత్తాపంతో నా తండ్రి నాయన మరి తండ్రి నాయన నీ సన్నిధిలో కనపడటకు ప్రభా మాకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నాయన ప్రభా మరలా నా తండ్రి మేము పాపములో పడిపోకుండానట్లు ప్రభా నీ ఉపదేశముల ద్వారా మాతో మాట్లాడుతున్న దేవాది దేవా
మహిమయైన దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ మహిమను మాకు ఇవ్వాలని ప్రభా నా తండ్రి నాయన, ప్రభా నా తండ్రి కోరి ఈ లోకానికి ప్రభా వచ్చిన దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ రూపంలోకి మమ్మలను మార్చుకుంటకు నాయన నీవు ఎంతగానో శ్రమ పడిన దేవాది దేవా, నీ నీ యొక్క ప్రేమకు ప్రభా నీ కృపకు నా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మలను పరిశుద్ధపరిచే తండ్రి నీకు వందనాలు ప్రభా నాయనా. ప్రభా నీ బిడ్డలముగా మమ్మల్ని పిలుచుకున్న దేవాది దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ లక్షణాలు మాలో చూపించాలని ప్రభా నా తండ్రి నాయన, నీ లక్షణాలు మాలో నువ్వు ఒదిగినటువంటి ఆ లక్షణాలు, మేము పోగొట్టుకున్న లక్షణాలు మాకు మరలా ప్రభా నా తండ్రి మాకు ఒదగాలని ప్రభా నాయన. మా చుట్టూ ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క మరి తండ్రి మహిమను ప్రభా ప్రకాశింప చేస్తున్న దేవాది దేవా, మా దైనందిన జీవితంలో ప్రభా నా తండ్రి నాయన నీ మహిమ చేత ప్రభా మమ్మల్ని రక్షించుచున్న దేవాది దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. రాకడకు సిద్ధపరచున్న దేవా నీకు వందనాలు. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో వినుటకు చెవులను, మన ఆత్మీయ చెవులను తెరుచుకుని, మన ఆత్మీయ నేత్రములను తెరుచుకుని ఆయన తట్టు చూస్తూ ఆయన మనలతో మాట్లాడే ప్రతి మాట వినగలుగుటకు, గ్రహించుటకు కావలసిన జ్ఞానంతో మనము ఎదురు చూడగలుగుటకు ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాము. ప్రభువా నాకు కనపడండి, నాతో మాట్లాడండి దేవా, అందరికీ కనపడండి, అందరితో మాట్లాడండి అని మనసులో ప్రార్థించుకుంటూ ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు కొద్దిసేపు మౌనంగా ఉందాం.
మహిమతోడా కప్పివేయు మహిమా కొరకు సిద్ధపరచు మహిమ జీవులనుగా మార్చి మహిమలోనికి చేర్చుకొనును. యేసు ప్రభు వచ్చుచున్నా హృదిగో వినరండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడానికి వందనాలయ్యా. నాయనా ఇప్పటి వరకు మా కార్యక్రమం అంతట్లో తోడయండి నాయనా. నీ మహిమ కొరకు ప్రభ నాయనా మేము తండ్రి నాయన ధ్యానించుకునే స్థితిని ప్రభ మాకు దయచేసిన దేవా నీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నీ మహిమతో నింపండి, నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడగండి, పవిత్రపరచండి నాయన. నీ మహిమ రూపంలోకి మమ్మల్ని అందరినీ మార్చమని, నీ రాకడలో ఎత్తబడగలిగి గొప్ప కృపను మాకు దయచేయమని, అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.